హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. ధ్యానం అంటే ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. ధ్యానము, ధీ ప్లస్ యానము, తనలోకి తను ప్రయాణం చేయడమే ధ్యానము. ఓకే మాస్టర్స్, అంటే మనలోకి మనం ఎలా ప్రయాణం చేయాలి, అది ఆనాపానసతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడమే ధ్యానం. బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ శ్వాస మీద ధ్యాస అనే ఈ కాన్సెప్ట్తో ఈ ధ్యానాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కళ్ళు